అట్లా కూడా అబద్ధాలు మాట్లాడారు, ప్రజల ముందర నవల పాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధమైతే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పులు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ అప్పు 81,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పు 50,000 కోట్లు, రాజస్థాన్ అప్పు 53,000 కోట్లు, తమిళనాడు 145 లక్షల కోట్లు. ఇన్ని ఉన్నాయి. అయినా మళ్ళీ ఏదో పదే 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 అబద్ధాలు చెప్పి తప్పించుకుందాం ప్రజల నుంచి. ఏమిటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునే ప్రయత్నం. తప్పించుకోలేరు ప్రజల నుంచి. ఇవాళ పోయి అదేదో మాట్లాడండు, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ గురించి.